తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మరి ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక సర్వేలో రాబోయేది మళ్ళీ జగన్ ప్రభుత్వమే అంటూ కూడా ఒక సర్వేలో తేల్చి చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఎట్లా చూస్తారు మరి? అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మనకెందుకు ఇస్తారు? ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం ఒరిజినల్ రిపోర్టే పెట్టిందంటానికి ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అందుకని ఇంటెలిజెన్స్ రిపోర్టుల్ని మనం ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని అనుకుంటే గనక ఆ రాష్ట్రంలో ఇప్పటికే వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. వ్యవస్థల అపహాస్యం పాలైనాయి. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏమీ లేదు. ఐఏఎస్లకి మంత్రులకి అనుసంధానం లేదు. ఎవరెవరికి అనుసంధానం ఉంది అంటే ఈ కలెక్టర్ వ్యవస్థకి, అంటే మన బ్యూరోక్రసీకి, ఎమ్మెల్యేలకి డైరెక్ట్గా సంబంధం ఉండాలి. వీళ్ళు ఏదన్నా పని గురించి ప్రజలను తీసుకుని వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి పని చేయించుకోవాలి. కానీ అక్కడ నడుస్తుంది ఏంటి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళట్లేదు. ఎవరు వెళ్తున్నారు అంటే ప్రభుత్వ సలహాదారులు ద్వారా శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్లుగా ఇక్కడ కలెక్టర్లు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రజలు అసలు మొత్తం ఇదొక వింతలా చూస్తున్నారు. అక్కడ రాజ్యం నడుస్తుంది, ప్రభుత్వ సలహాదారుల రాజ్యం నడుస్తుంది. అక్కడ అసలు ప్రభుత్వ సలహాదారు ఎలా జిమ్మేదారు అవుతాడు? అసలు ప్రభుత్వ సలహాదారుని ప్రజలు ఏమైనా ఓట్లేసి ఎన్నుకున్నారా? అండ్ ప్రభుత్వ సలహాదారుకి సంబంధించి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటూ కూడా అప్పట్లో ఒక న్యూస్ వైరల్ అయింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఎందుకు ఇంతమంది పైగా అంతమందిలో దాదాపు 90% రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అదే అంతకుముందు ఎక్కడో ఒకళ్ళు అలా ఉంటే కూడా మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు అన్నారు. అప్పుడు సామాజిక వర్గాల ప్రకారం ఉన్నవాళ్ళు, ఇప్పుడు సామాజిక వర్గాల ప్రకారం ఉన్నవాళ్ళు తీస్తే గనక, లిస్టు బయటికి తీస్తే గనక తేలుతుంది రంగు ఏంటో. ఎన్ని ప్రజలు అసలు ఒకటండి, ఇదివరకిట్లాగా ప్రజలు లేరు, వాళ్ళకేమీ తెలియదు, మనం చెప్తేనే వింటారు. లేదు, మనకి ఫోన్ చేతిలోకి వచ్చేసిన తర్వాత అన్ని వింటున్నారు, అన్నీ తెలుస్తున్నాయి వాళ్ళకి. పైగా జగన్కి ఎన్నిళ్ళు ఉన్నాయి. అసలు వైజాగ్ వెళ్ళి అదేది ఋషికొండకి గుండు కొట్టి బోడిగుండు చేసి ఋషికొండని అక్కడ అంత పెద్ద ప్యాలెస్ కట్టాల్సిన అవసరం ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మరి రాజధానిలో ఓ పక్కన 90% పూర్తయిన బిల్డింగులను కూడా అలాగే పడవ పెట్టేసేసి వేరే చోట బిల్డింగులు కట్టాల్సిన అవసరం ఏంటి? ఎవడి బాబు సొమ్ము, ఎవడబ్బ సొమ్ము అని ప్రజలు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనం పొత్తు దగ్గరకు ఒకసారి వచ్చినట్లయితే ఇప్పటికీ ఏపీ ప్రజలు కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ క్షమించే పరిస్థితుల్లో లేరు. బీజేపీ అంటే ఏపీలో సానుకూలత లేదు, తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒక తాటి మీద ఉండుంటే బాగుండేది. బట్ బీజేపీ వల్ల ఈ పొత్తును కొంతమంది ప్రజలు స్వీకరించట్లేదు. బీజేపీ ఈ ఓట్లు ఎవరైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే పడే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. నిజంగానే ఈ పొత్తు అంటే బీజేపీ వల్ల పొత్తుకు నష్టమా? అంటే మొదట్లో పరిశీలకులు కూడా ఇదే మాట చెప్పారు. అంటే ప్రజలు అంగీకరించరు, ప్రజలే కదా అంతిమంగా అంగీకరించాల్సింది అని. అయితే ఇక్కడ అందుకే నేను ఈసారంతా అయోమయం జగన్నాథం ఎలక్షన్స్ అని చెప్పి మొదట్లోనే చెప్పింది అందుకే. కానీ రోజుకి మారుతున్న ట్రెండ్ ఏంటి అంటే నిన్న మొన్నటి దాకా ఆ రాష్ట్రంలో ఏం నడిచింది? ఒక నియంతృత్వం నడిచింది. యూట్యూబ్లో ఒక మెసేజ్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక సీనియర్ జర్నలిస్ట్ని అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టేందుకు ఒక పెద్ద ఆవిడ్ని నానా ఇబ్బందులు గురిచేసి ఆమె ఆస్తులు కూడా లాక్కుని ఆవిడ ఆ రాష్ట్రంలో తలెత్తుకోలేకుండా బతకనివ్వకోకుండా చేసేసి హైదరాబాద్ వచ్చి బతికేలాగా చేశారు. అలాగే డాక్టర్ సుధాకర్ని చనిపోయేటట్లు చేశారు, దళితుడిని. ఇంకొక దళితుడిని ఏం చేశారు? చంపి డోర్ డెలివరీ చేశారు శవాన్ని. మరి ఇవన్నీ చూసిన తర్వాత అసలు రాజకీయ పార్టీల్లో పనిచేసే కార్యకర్తలు కావచ్చు,
ఒక మాదిరి లీడర్లు కానీ కొంతమంది ఎక్కువ సోషల్ యాక్టివిస్టులు కానీ ఎవ్వరూ నోరు మెదపని పరిస్థితికి వచ్చింది. సైలెంట్ అయిపోయారు. ఆఖరికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే ప్రజలు రోడ్డు మీదకి రాలా, అవును. ఈ టీడీపీ వాళ్ళు ఎవరు టీడీపీ కనిపించలేదు. వాళ్ళు కూడా రాలా. కానీ మీరు గమనించండి, అతను సంతోష్ బాబు అనుకుంటా కదా ఎమ్మెల్సీ, ఉమ్. అతను తన డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత చాలా ఒత్తిళ్ళ తర్వాత అతన్ని జైలుకి పంపిస్తే అతను బెయిల్ మీద రిలీజ్ అయితే ఎంత హడావుడ్ చేశారో చూడండి. అవును, మీడియాలో చూసిన కథనాలే ఇవన్నీ. ఇవన్నీ మీరు నేను కల్పించాల్సినవి కాదు. అవును. అంటే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారో, టీడీపీ కార్యకర్తలు కూడా ఎంత భయభ్రాంతులకు గురయ్యారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే రోడ్ల మీదకి రాలా. అసలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఒక సందడి, ఒక కోలాహలం ఉంటుంది, అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. కానీ ఈ బీజేపీ తోటి పొత్తు వచ్చే వరకు మధ్యస్థాయి నాయకులు లేదంటే కింద స్థాయి నాయకులు, తెలుగుదేశం నాయకులు చూస్తూ ఉన్నారు, సైలెంట్ అయిపోయారు. సైలెంట్గా ఉన్నారు. ఏం చేస్తే ఏమవుతుందో, ఇప్పుడు మనం మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడకపోతే ఏమవుతుందో. కానీ ప్రజల మటుకు బీజేపీ అంటే ఆగ్రహంగా ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఇలాంటి నిర్బంధాన్ని సామాన్య ప్రజల మీద పెట్టలా, ఉమ్. అంటే పెట్టే అవకాశం లేదు. ఎవరైతే గొంతెత్తి మాట్లాడారో వాళ్ళ మీద నిర్బంధం పెట్టారు. Yes. కానీ ఈ గొంతెత్తి మాట్లాడే వాళ్ళే లేకపోతే అసలు ప్రజలకు రిప్రజెంటేషన్ ఎవరు?